చికెన్ తీసుకొని మంచిగా నీళ్ళలో ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. అట్లనే కొన్ని నీళ్ళు మొత్తం పెట్టేసుకొని తర్వాత గ్రీన్ చికెన్ కావాల్సిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొంచెం సన్నదైన ఉల్లిపాయలు, గరం మసాలా అంటే దాల్చిన చెక్క అన్ని మొత్తం నూరని వేసుకోవాలి. మళ్ళీ కాజు, తర్వాత అలా పక్క పెట్టుకొని తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని దాన్ని స్లిమ్లో పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉల్లిపాయలు అనేది ఎర్రగా అవుతాయి. ఎర్రగా వరకు మనం మళ్ళీ తర్వాత ఇవి కొద్దిగా ఆయిల్ వేడి కాగానే ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక ఆనియన్ ఎర్రగా వేసుకున్న కాబట్టి ఎర్రగా ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న మసాలాని అప్పటి వరకు మనం మిక్సీ పట్టుకుందాము. అన్ని మిర్చి అన్నీ ఏమేమి తీసుకున్నా, కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క, గరం మసాలాలన్నీ, కాజు, పిస్తా మొత్తం మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం ఒకటేసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మంచి ఫైన్ అయ్యేటట్టు పట్టుకోవాలి. ఇవన్నీ వేసేస్తున్నాను ఒక్కొక్కటి మీకు చూపించాలని ఒక్కొక్కటి వేసిన. సో మొత్తం అన్నీ దాంట్లో వేసేసిన. వేయడం అయితే అయిపోయింది. తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. 2 స్పూన్ల పెరుగు వేసుకొని కొంచెం ఒక్క రౌండ్ తిప్పి తర్వాత ఆఫ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పేస్ట్ లాగా కావాలి కాబట్టి వాటర్ వేసుకోవాలి. తర్వాత దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయినాయి కాబట్టి దీంట్లో చికెన్ వేసుకున్నాం. కడిగి పెట్టుకున్న చికెన్ కదా, ఆ చికెన్ వేసేసుకొని మంచిగా చికెన్ నూనెలు అనేది మంచిగా ఫ్రై కావాలి. ఆ వాటర్ అన్ని ఇంకేసుకొని ఆ నూనెకి మంచి ఫ్రై అయిపోతుంది. మంచి చికెన్ మంచి ఒక బ్రౌన్ కలర్, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఈ కలర్ వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా కావాలి. ఇంకొంచెం బాగా ఫ్రై అయినప్పుడు మనకు అర్థమై చూస్తే తెలిసిపోతుంది మంచి ఫ్రై అయినట్టు. ఆ ఫ్రై అయినప్పుడు మనం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు చికెన్ తగినట్టు కొంచెం పసుపు వేసుకొని పసుపు వేసుకున్నాక దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాక ఈ మిక్సీ పట్టింది మొత్తం ఉంది కదా ఈ గ్రీన్ పేస్ట్ మొత్తం ఇందులోనే వేసేసుకోవాలి. చికెన్లోనే ఇట్లా వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని మంచిగా చికెన్ పట్టిపోతుంది. గట్టిగా చికెన్ పట్టినప్పుడు నూనె అంతా పోయి మంచిగా దానికి అయ్యేదాకా మనం మంచిగా స్లిమ్లో పెట్టుకొని బాగా ఉడకనియాలి. ఈ పేస్ట్ ఈ చికెన్ అంతా కలిపి మొత్తం ముక్కకు పట్టిపోతుంది. బట్ ఇల్లు ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి. వాటర్ కొన్ని వేసుకున్నాం కదా, ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి. ఫైనల్కి వచ్చింది. సో ఈ వాటర్ అంతా అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. దించేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో చికెన్. రెడీగా తినేసి